జై శ్రీరామ్ గైస్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము శ్రీశైలం బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 3:30 అవుతుంది. సో మనం లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే ఎగ్జాక్ట్ 3:30 అవుతుంది. సో మనం పోయేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. శ్రీశైలం చేరుకోనికి ఎగ్జాక్ట్ ఇప్పుడు కుక్కటిపల్లి నుంచి స్టార్ట్ అయినాం. బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి రామాలయం టెంపుల్ కాంచని ఇప్పుడు జర్నీ చేద్దాం. సో ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటలకు చేరుకుంటాం, మనకు ఎండ ఎప్పుడు రీచ్ అవుతుంది, అంటే ఎండ ఎప్పుడు తగులుతుంది. ఇప్పుడు 3:44 అవుతుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు మనకు భూమి మీదకి సూర్యకిరణాలు ఎప్పుడు తెలుస్తుందో మీకు చూపిస్తాం. ఓకే గైస్, లెట్స్ వాచ్. ప్రజెంట్ అయితే ఇప్పుడే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ దాటినాం. ఈ రహదారి మన శ్రీశైలంకి పోయే రహదారి. ఇందులో ఎక్కువ స్ట్రీట్ లైట్ కూడా ఒక 30 కిలోమీటర్స్ వరకు లేదు. చాలా చిన్న చీకటిగా ఉంది. ఎదురు నుండి వచ్చే ఏ వెహికల్ కూడా రికగ్నైజ్ చేయలేకపోయినాం, ఏ 4 వీలరా 2 వీలరా అని చెప్పేసి. సూర్యుడు అయితే ఫైనల్గా అనిపించేసిండు. 6:43కి మాకు సూర్యుడు అనిపించింది. అక్కడ 3:30 నుంచి బయలుదేరంగానే పోయేటప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అటు రహదారులు బాగున్నాయి, మన తెలంగాణ రహదారి. ఇదైతే మన డిండి, ఇది ఒకటి డ్యామా, ఇది ఏందో మన అసలు మత్తడి పడితే అయితే నీళ్ళు అయితే ఫుల్ వస్తాయి అంట మత్తడి పడ్డప్పుడు. సో ఇదైతే బాగా అనిపిస్తుంది లొకేషన్. సరే అయితే చెడావు దిగుతున్నా, జారుడు ఉన్నది. మరి ఇక్కడ మెట్లు కూడా కనిపిస్తున్నాయి. జటేశ్వరు అయితే ఎక్కేసిండు. నేను వీడియో వేసుకుంటూ మళ్ళీ ఎక్కుతున్నా. మోసైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, పక్క నుంచి అయితే ఎక్కుతాను. ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఎగురుడు దునుకుడు, ఎటు పడితే అటు పోవుడు మస్తు ఉంటుండే. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేదేమో కానీ మెట్లు ఎక్కాలన్నా గుట్టలు ఎక్కాలన్నా పెద్ద పర్సన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా మీరైతే ఇక్కడ టైగర్ ఇమేజెస్, బొమ్మలు అండ్ లేడీ బొమ్మలు, టైగర్స్ చూడండి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అన్నది ఇక్కడ. ఇది స్టార్ట్ అయిన బ్రాహ్మణపల్లి గ్రామం. శ్రీశైలం పోయే దారిలో అయితే ప్రతి దగ్గర బోర్డు అయితే కనిపిస్తుంది, సేవ్ ద ఫారెస్ట్ అండ్ సేవ్ ద టైగర్స్ అండ్ సేవ్ ద యానిమల్స్ని. ప్రతి దగ్గర ఉంది. అక్కడ పులులు కూడా సంచారం చేస్తాయంట. సో మాకైతే ఏం కనిపించలేదు. టైగర్ రిజర్వ్ ప్లేసెస్ అయితే కనిపించినాయి, కానీ మేమేం పోలేదు. ఎందుకంటే లేట్ అవుతుంది మనకు దర్శనానికి అందని చెప్పేసి పోయి మళ్ళీ రిటర్న్ కావాలి కదా సాయంత్రం అని చెప్పేసి ఎక్కడైతే స్పెండ్ చేయలేదు, సీదా వెళ్ళిపోతున్నాం. కానీ నైట్ అయితే మాత్రం ముచ్చబడుతుండే నాకు తెలిసి అయితే. సో మేమైతే డైలీ అవుతున్నాం మార్నింగ్ కాబట్టి జర సేఫ్. పోయేటప్పుడైతే అక్కడొకరు కనిపించారు డైలీ. వాళ్ళు కూడా శ్రీశైలంకి వెళ్తున్నారేమో నాకు తెలిసి, ఎందుకంటే అటు నుంచి పోయేది శ్రీశైలం తప్ప వేరే ఊళ్ళకి కొనికైతే ఉండదు. ఉన్నాయి కానీ ఆ రోడ్ యూజ్ చేయరు. అడవి ఏదో సినిమా షూటింగ్ చేయొచ్చు నన్ను అడుగుతానైతే, చేసిరేమో. లోయ అది మంచిగా అనిపించింది. ఒకవేళ నైట్ అయితే భయంకరంగా కూడా ఉంటుంది, అంతకు మించి ఇక నైట్ అయితే. టైగర్ ప్రోన్ ఏరియాస్ కూడా పెట్టారు బోర్డ్స్. సో అక్కడ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. పోయేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్ బైక్ పైన. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అంటే ఆల్మోస్ట్ 290 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 500 కిలోమీటర్స్. సో చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఎనర్జెటిక్గా నాన్ స్టాప్ కొట్టకుండా మధ్యలో ఏదైనా కూల్ డ్రింక్స్ తాగడం, ఏమైనా తినడం అలాంటివి కూడా మేమైతే ఏం తినలేదు దర్శనం అయ్యే వరకు.
జస్ట్ ఒక కూల్ డ్రింక్స్ తాగితే తాగినాం. కంప్లీట్ ఫారెస్ట్కి ఎంటర్ అయినాం. ఇక్కడ ఇక్కడైతే గేట్ వేస్తారు. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ కనిపిస్తుంది మీ అందరికీ. శ్రీశైలం ప్రాజెక్ట్లోకి అప్పుడే ఎంటర్ అవుతున్నాం. చూడంగానే ఇక బాగా అనిపించింది. ఫైనల్గా శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో శ్రీశైలం గుడి. కిందనైతే మనకు పాతాళ గంగ ఉంటుంది. అక్కడ స్నానం చేసి సాక్షి గణపతిని దర్శించుకొని మనం ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలం దగ్గర. ఫైనల్లీ ఫ్రెండ్స్ శ్రీశైలం ఎట్లా ఉందంటే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఫైనల్లీ రీచ్డ్ ఎట్ 11:15 3:30కి బయలుదేరినాం. అరౌండ్ 11:50కి మనం చేరుకున్నాం. ఇప్పుడు శ్రీశైలం గుడి హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. శ్రీశైలం మొత్తానికి శ్రీశైలం దర్శనం చేయించుకోవాలన్న ఒక కుతూహలం అయితే తీరిపోయింది. ఇప్పుడే అవుతున్నాం. అప్పటి నుంచి వీడియో అవుతామంటే ఫోన్లు అలవ్ లేవు. అదే సామాన్లు భద్రపరచు అనే చోట దగ్గర పెట్టి వచ్చేసినాం. ఎండ ఎట్లా కొడుతుందంటే ఇక అంతే, పెనం మీద కాల్చినట్టే ఉన్నది. కాళ్ళ చెప్పులు లేవు, ఏం లేవు, పొక్కలేసి ఇంటికైనా చూసుకోవాలి. సో ఎండ కొడుతుంది.